ఆ! నీ నల్లని కురులే అందకపోతే నిదరే రాదు భాగ్యం. ఆ! ఇది. భాగ్యం బేబీ, నేను యంగ్ వయసులో ఉన్నప్పుడు ఇలాగే గంప నిండా కాయలున్నట్టు నా తల నిండా రింగు రింగుల జుట్టుండేది. అచ్చం 'ఖైదీ' సినిమాలో ఆ చిరంజీవిలా ఉండేవాడిని. నీ పెల్డప్లు నా దగ్గర చూపించుకో. మన పెళ్లి టైంకి నీ బట్టతల కొత్త అట్ల పేనంలా నున్నగా ఉంది. దోసెలేసుకోడానికి మినప్పప్పు కావాలి కాని మినప్పొట్టెందుకులే అని నేనే జాలిపడి పెళ్లి పెట్ల మించి లేచెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకున్నాను. యాప్ హ్మ్. ఖైదీలో చిరంజీవి అంటూ కూసారి నీ మొహాన్ని అద్దంలో చూసుకుని బిల్డప్లిస్తే మొహం పగలగొడతా. మర్యాదగుండదు. అయినా నువ్వు చిరంజీవిలా కాదు. అమ్మోరు సినిమాలో రామిరెడ్డికి అన్నలాగుంటావు. హ్మ్. బేబీ, నువ్వు అంత హార్ష్‌గా మాట్లాడకు. నేను హర్ట్ అవుతా తెలుసా? సుక్కు. చెప్పు సుక్కు. దొరికేశాం. దొరికేశాం. ఆ? ఆ! ఆ! ఓసేరి దుంపతెగ. ఏం దొరికేశామే? ఏం జరిగిందో చెప్పు. వల్లీని. హా? వల్లిని? వల్లిని ఆ నర్మదా? హా, నర్మదా? వల్లిని ఆ నర్మదా? ఏంటే? చెప్పు. టెన్షన్ పెట్టకుండా ఏటో చెప్పు. వల్లికి టెస్టులు చేయించడానికి నర్మదా హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది. హాస్పిటల్‌లో డాక్టర్ టెస్ట్ చేస్తే వల్లిది అబద్ధపు కడుపని బయట పడిపోద్ది. కప్పు ముచ్చొక్కదే. ఏదోటి చేసి వాళ్ళ హాస్పిటల్‌కి ఎళ్ళకుండా ఆపొచ్చు కదా! నాకా ఛాన్స్ లేదు. మరిప్పుడేం చెయ్యాలే? నువ్వేం చేయలేవా? నువ్విచ్చిన షాక్‌కి కాళ్ళు చేతులు ఆడటం లేదే. ఇంక బుర్రేం పనిచేత్తదే? హా! సరే. నేనొక ప్లాన్ చెప్తాను. చెప్పు. సుకన్య టాలెంట్ ఏంటో చూపిత్తాను. ఏడ్సావు గాని చెప్పు విషయం. నేను చెప్పినట్టు చేయండి. ఒసేయ్! అదే అదేంటో ముందు చెప్పిసావు. ఆ! అర్థమైంది. నువ్వక్కడ చూసుకో. పట్ నేనేంటో చూపించాల్సిన టైమొచ్చింది. రేయ్ సచ్చినోడా! ఏంటే పొద్దు పొద్దున్నే అంత ప్రేమగా పిలుస్తున్నావు? మరి చెప్పకుండా వెళ్ళిపోతుంటే కోపం రాదేంట్రా? చెప్తే నువ్వెదురొస్తానంటావే. నిన్న నువ్వెదురు రావడం వల్ల మీ నాన్న చెయ్యి విరిగింది. మళ్ళీ ఈరోజు నువ్వెదురొస్తే పాపం మీ నాన్నకి ఏం విరుగుతుందో ఏంటోనని. సచ్చినోడా! అయినా ఈరోజేంట్రా ఇంత ఎర్లీగా వెళ్తున్నావు? ఈ రోజే కాదు, ఇంక నుంచి రోజు ఇలాగే ఎర్లీగానే వెళ్తాను. ఎందుకురా? రాక్షసిని ఎస్ఐని చేయాలంటే ఇంకాస్త ఎక్కువ టైం కష్టపడాలి కదా! ఓహ్! ఒరేయ్! నువ్వు ఎస్ఐ అన్నప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుందిరా. ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ఇక ఎస్ఐ గోల వదిలేరా బాబు. వదిలే ప్రసక్తే లేదు. నిన్ను ఎస్ఐని చేసేదాకా తగ్గేదేలే. ఒరేయ్! నీ జేబులో కొంచెం డబ్బులున్నాయనుకో, నీ బుర్రలో నన్ను ఎస్ఐని చేయాలని పురుగు తిరుగుతూ ఉంటుంది. అదే లేవనుకో, నోరు మూసుకుని సైలెంట్‌గా వర్క్ చేసుకుంటావు. ఇవ్వరా! డబ్బులివ్వు. ఇవ్వు. ఏయ్! నీ చేతికి డబ్బులిస్తే ఏదో ఒక ఆర్డర్ పెట్టి నాశనం చేసేస్తావు. నేనివ్వను. నువ్విచ్చేదేంట్రా బోడి. నేను తీసుకుంటాను. అవసరమైతే కొట్టి తీసుకుంటాను. ఇవ్వరా! ఏయ్! ఇవ్వు. ఏయ్! ఎక్కడ దాచావు? ప్రేమ. రేయ్! వద్దు ప్రేమ. ఏ ఏ ఆగు. ఏంట్రా ఆగేది? ఆ? వదులు. తీ. నీ బయటికి తీ. వదులు. ఏయ్! ఏ వద్ ఇవ్వరా! ఏయ్! మర్యాదగా ఇవ్వు. ఇస్తావా? ఇవ్వవా? ఏయ్! ఏయ్! ఆగవే. ఏయ్! ఆగు. ఇవ్వరా! ఓహో! కూతురికింత క్లోజ్‌గా ఉండడం చూసి మా బెజ్జల మావయ్యకి బీపీ వస్తున్నట్టుంది. బెజ్జల మావయ్య చెప్తా. ఏయ్! 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 ఇచ్చే ఇచ్చేది.
ఏంట్రా నడంకెళ్తున్నావు? పెళ్ళాను కదే నడువెట్టి బుగ్గ కూడా గిల్లుసాను. రేయ్! వదలరా సచ్చినోడా! చూడ్రా ఎలా నొప్పి పుడుతుందో. అయ్యయ్యో, నొప్పి పుడుతుందా బంగారం? అయితే హక్ చేసుకోనా? హాయిగా ఉంటుంది. అ, ఉమ్. మా నాన్న అన్నయ్య ఇక్కడే ఉన్నారు. అందుకేనా నువ్వు ఇన్ని ఎక్స్ట్రాలు చేసింది? సచ్చినోడా! ఆ, ఆ, అయ్యో! మా నాన్నకి దెబ్బ తగిలిన చేతికి దెబ్బ తగిలింది. పాపం రా! ఏంటి పిచ్చారు మావయ్య? బాగా అదే గట్టిగా తగిలినట్టుందిగా దెబ్బ. తకిట తదిమి అనే స్టెప్పులేస్తున్నావు. ఆల్రెడీ హ్యాండ్ని మొన్న సగం విరగొట్టుకున్నావు. ఇప్పుడు పూర్తిగా విరగొట్టుకుంటావా ఏంటి? బిజ్జర్ మావయ్య, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డం అంటే ఏంటో అనుకున్నాను. ఓ, ఇదే అన్నమాట. రేయ్! నువ్వు నోరు మూసుకుని ఉండరా! బిజ్జర్ మావయ్య, రేయ్! మీ దరిద్రం ఏంటో తెలుసా? కూతురు అల్లుడు బావుంటే లోకంలో ఏ మామైనా ఆనందపడతాడు. కానీ నువ్వు మాత్రం యా అంటూ కాళ్ళు చేతులు ఇరగ్గొట్టుకుంటున్నావు. ఇంతకంటే దిక్కుమాలిన ఏదో జన్మ మరొకటి ఉండదు మావయ్య. రేయ్! నువ్వు మాట్లాడుకురా! పర్లేదులే. నాన్నా, ఇప్పుడు చేతికెలా ఉంది? నొప్పి తగ్గిందా? వాడు చెయ్యి ఎరగొడితే నువ్వొచ్చి పరామర్శిస్తున్నావా? రే జైలు పక్షి జగ్గారావు, నేనేం కావాలని మీ నాన్న చెయ్యి విరగ్గొట్టలేదురా. మీ నాన్న రోడ్డుకు అడ్డంగా వచ్చి ఏదో బిల్డప్ ఇచ్చాడు. అయినా మీరు చేసే చెత్త పనులకి చేతులు కాళ్ళు విరగ్గొట్టగా దండేసి శాల్వాలు కప్పి సన్మానం చేస్తారా? ఏంట్రా వాగుతున్నావు? రే విశ్వ, వాడితో మనకేంటి? పద. ఇదిగో బిజ్జల మావయ్య, చెయ్యలా విరిగిందని ఎవరైనా అడిగితే అల్లుడు విరగ్గొట్టాడని చెప్పకు. అల్లుడి చేతిలో దెబ్బలు తిన్నావా అని అందరూ నవ్వుతారు. అప్పుడు నీ గాలే తుస్సుమనిపోద్ది. ఏంట్రా? పదరా. ఇదిగో బిజ్జల మావయ్య, చెప్పడం మర్చిపోయాను. నీ చెయ్యి ఇరిగింది నా వల్ల కాదు. ఇదిగో నీ చెప్పొద్దా? నా వల్ల మా నాన్నకి చెయ్యి ఇరిగిందంటే సెంటిమెంట్‌గా అంత బాగోదు కదరా! నేను చెప్పకుండా ఉండాలంటే నువ్వొకటి చెయ్యాలి. ఏంటి? నా పెదాల్ని ఇలా చేత్తో కాకుండా నీ రేయ్! ఈ మధ్య నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువైపోయాయి. నోరు మూసుకుని పోరా! సరేనే. బాయ్. 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 ట్రీట్స్ చేయాలి. దేవుడా, ఓ మంచి దేవుడా, ఇంత మంచిదానికి ఇంత టెన్షన్ ఎట్టడానికి నీకు పని సెట్ వచ్చిందయ్యా. గుంపు తీసి ఇంకా నిద్ర లేవలేదా ఏంటి? నేనిక్కడ భయంతో ఉన్నానయ్యా. సూటయ్యా. అక్కాయ్, తుమ్ములకు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంటుంది. కంగారు పడకు. ఈ తుమ్ములు జలుబు వల్ల కాదు సెల్లాయ్, అపశకునం వల్ల. మీరు దుర్ముహూర్తంలో బయలుదేరారు, అంత మంచిది కాదు, వెంటనే వెనక్కెళ్ళిపోండి అని చెప్తుంది. ఆల్రెడీ బయలుదేరి సగం దూరం వచ్చాం. మధ్యలో వచ్చిన తుమ్ములు మధ్యలోనే పోతాయిలే, నువ్వేం టెన్షన్ పడకు.
సెల్లై ఏంటి నీ కాగ్గోలా సైలెంట్గా ఉండలేవా? అది కాదు సుల్లాయ్, ఈ పక్కిదిలోనే మా అమ్మ ఇల్లుంది కదా, ఒకసారి వెళ్ళి పలకరించి కళ్ళారు చూసుకొని బాయ్ చెప్పేసి వెళ్ళిపోదావా? పద పద పద. ఇటు ఇటు, ఇటు. మీ అమ్మని చూడక సంవత్సరాలు ఏం అవ్వలేదక్కాయ్. బెంగపడి మీ అమ్మని కళ్ళారా చూసుకోవడానికి. ఇప్పుడు నువ్వు మీ అమ్మని చూడకపోతే కొంపలేం మునిగిపోవులే. అంటే అమ్మా హాస్పిటల్కి వెళ్తున్నావని కూతురికి ఒక మాట చెప్తే బాగుంటుంది కదా. ఎందుకమ్మా? నిన్ను మళ్ళీ హాస్పిటల్కి వెళ్లకుండా చెడగొట్టడానికా? అసలు నిజంగా నువ్వు కడుతూ ఉన్నావా? శివశివా అటు మాట్లాడకు సిల్లాయ్, పైన తదస్తు దేవతలు ఉంటారు. మంచిగా చెకప్ చేయించుకోవడానికి హాస్పిటల్కి తీసుకెళ్తున్నానంటే ఆనందపడాల్సింది పోయి స్కూల్కి తీసుకెళ్తున్న చిన్నపిల్లలాగా ఏడుస్తావేంటి? అయిపోయింది, నా పని అయిపోయింది. ఇంకా సేపట్లో నా కడుపు బండారం బయటడిపోతే పోనీ దూకుదామంటే అసలుకి పొత్తుగా ఉన్నాను. తప్పిమని పైకి పోతానేమో అని భయం. నన్ను ఈ గండం నుంచి ఏ గాడొచ్చి కాపాడుతాడో ఏటో. క్యారెక్టర్లో కామెడీ తప్ప వైలెన్స్ లేదు. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా అని వల్లే బాధ్యత తీసుకున్నాను కాబట్టి లోక కళ్యాణం కోసం చేయక తప్పట్లేదు. అయ్ బాబోయ్, ఇదేంటి ఇంకా కళ్ళు తెరవట్లేదు? కొంపతీసి ఏదైనా తేడా కొట్టేసిందా ఏటి? ఓసేయ్, శుభం పలకవే పెళ్లి కూతురానంటే నాకిప్పుడు 3వ నెలని చెప్పినట్టు అట్టా అశుభం మాటలు మాట్లాడి సాగుతాం. అమ్మా, నన్ను మీరు నరకంగా ఉండాలి కదా, మరి నాతో పాటు స్వర్గంలో ఉన్నారేటి? అయ్ బాబోయ్, ఇదేంటి స్వర్గం నరకం అంటుంది? ఆటోతో గట్టిగా గుద్దేసినట్టున్నాను. దెబ్బకి చిన్న మెదడు సితికిపోయి పెద్ద మెదడు పలావ్ అయిపోయినట్టుంది. అజి బాబోయ్, సుక్కు ఏటి? నీక్కూడా అప్పుడే 100 ఇయర్స్ నిండిపోయి నువ్వు కూడా పైకొచ్చేసావా? ఇదిగో అమ్మడో, మనం బేభత్సమైన మంచోళ్ళమని ఆ దేవుడు మనల్ని ఇంకా పైకి ప్యాకింగ్ చేయలేదులే. ఇడ్లీ పిండిలో బియ్యం పిండి కలిపి మోసం చేసినట్టుగా మనల్ని ఇంకా పాపాలు చేసుకుంటూ హ్యాపీగా బతకమని హెల్పింగ్ చేశాళ్లే. అంటే నేనిప్పుడు హాస్పిటల్లో ఉన్నానా? ఎస్, ఎస్. గజ్జు మీద గ్రీజు మచ్చలాగా నువ్వు హాస్పిటల్ బెడ్ మీద అతుక్కుపోయావు. గజ్జు గ్రీజు అని బండలు తుడిసే భాష మాట్లాడుతోంది. ఎవరి కొత్త క్యారెక్టరు? ఐ ఆమ్ మిస్ తీగ. ఆ కరెంటు తీగ. కారు మెరుపు తీగ. మనిషికి తగ్గ పేరు. ఇడ్లీకి చట్నీ కాంబినేషన్ లాగా అదిరిపోయే కాంబినేషన్. ఎక్కువ మెలికలు తిరగమాక. గేదెకు పొడిచే ఇంజక్షన్తో
పుచ్చుతానో నాకే తెలీదు. జన్మలో పనిచేయదు. బాడీ అయిందా? బాగా అయిందా? ఓ మెలికలు తిరిగిపోతున్నాం. సి మీ అందరికి ఒక షాకింగ్ విషయం చెప్పాలి. ఇక్కడ ఎవరిది గట్టిది? ఈ ఏటది? గుండెకాయ. ఓ ఓ ఓహోహో నాదే. మనిషివి నాఫరాయిలాగా గుండ్రంగా ఉన్నప్పుడే అర్థమైంది. గుండెకాయ గట్టిదని. బొద్దుగా ఉండడం గురించి మనమే మాట్లాడుకోవాలి కాని ఇంతకీ షాకింగ్ మ్యాటర్ ఏంటో చెప్తాను. సారీ టు సే దిస్. మీకు లేదమ్మా. పోయింది. ఏయ్ ఏం లేదు, ఏం పోయింది? కడుపు పోయింది. ఏంటి? అక్క ఇదా? అవును. సూపర్ డాక్టర్ అమ్మా. ఉదయం గట్టిగా తిన్నట్టున్నావు. స్మెల్ గట్టిగా తన్నుకొచ్చేస్తుంది. ఈ కడుపు వల్ల ఎన్ని రోజులు ఎంత ఎంత టెన్షన్ పడ్డానో. ఇప్పుడు ఇప్పుడు ఐస్ క్రీమ్ లో ఆవకాయ కలుపుకొని తిన్నంత హ్యాపీస్గా ఉంది. పోయే పోయే కడుపే పోయే పోతే పోయిందే. వసే తెంగరమోహం దానా. కడుపు పోయింది, టెన్షన్ పోయిందని ఓ తెక్కే గుర్తున్నావు. అసలు నీ కడుపేడుందే? అజ్ బాబోయ్, నిజమే కదా? కదా? మరి లేని కడుపుని పోయిందని అంటుందేంటి డాక్టరమ్మా? అసలు డాక్టర్వేనా? కాదు. ఆమెవరా? ఎవరంటే అది. నా ఇంట్రడక్షన్, నా డైలాగ్స్ మొత్తం నువ్వు చెప్పేస్తే ఇక నేనెందుకు సీన్లో? ఐ యామ్ మెరుపు తీగ. ఎంఎస్. ఎంఎస్ అంటే పెద్ద డాక్టర్ కదా? కాదు, మెయిన్ స్వీపర్. ఆ ఆ కళ్ళు కనిపించడం లేదా? ఫు. పొట్ట కోసి కుట్లేస్తేనే ఆపరేషన్ కాదు. ఫ్లోర్ మీద ఒక్క మరక కూడా లేకుండా తడతడ మెరిసిపోయేలా చేయడం కూడా ఒక ఆపరేషనే. ఇదిగో మేమిద్దరం గతంలో సినిమాల్లో వేషాల కోసం ట్రై చేసాం. నీ కడుపు పోయిందని చెప్పేసి ఆడుతున్న నాటకంలో ఇప్పుడు డాక్టర్ వేషం వేశాను. మరి ఎవరైనా డాక్టర్ కాదని పసిగడితే? అందరూ హెల్త్ క్యాంపుకు వెళ్లారు. సో పసిగట్టి కనిపెట్టే ప్రసక్తే లేదు. ఇదిగో ఇప్పుడు మీ అత్తమామలు వచ్చేస్తారు. నర్మదా వస్తే నీ కొడుకు పోయిందని మనం నాటకాన్ని రక్తి కట్టించేయాలి. అర్థమైందా? డనమ్మా. నర్మదా, ఇన్ని రోజులు సిరతపులిలాగా సెలరేగిపోయావు కదా. ఇక నిన్ను కూరలు పీకిన పావును చేసి ఆడించబోతున్నాను. చూసుకో. అత్తయ్య, శ్రీరామ శ్రీరామ, ఏమైంది? అలా నడుస్తున్నావేంటి? నేను వాళ్ళక్క బండి మీద వెళ్తుంటే సడన్ గా ఆటో వచ్చి గుద్దేసింది అత్తయ్య. అయ్యో శ్రీరామ శ్రీరామ, ఏంటి ఆటో వచ్చి గుద్దేసిందా? దేవుడి దయ వల్ల చిన్న దెబ్బలు కాబట్టి సరిపోయింది. అదే జరగరాందేదైనా జరుగుంటే? అంటే అన్నానంటారు గాని బండి మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళకపోతే ఎలాగే? జాగ్రత్తగానే చాలా స్లోగానే వెళ్ళాను అత్తయ్య. కానీ ఆటో ఎట్నుంచి వచ్చిందో అర్థం కాలేదు.
సడన్ గా క్షణాల్లోనే వచ్చి గుద్దేసింది. ఎట్నుంచి వచ్చాడో అర్థం కాకుండా ఆటోవాడు గుద్దేశాడా? అంటే ఎవరైనా కావాలని చేసుంటారా వదినా? అదే అర్థం కావట్లేదు ధీరజ్. అవును వదినా, ఇంతకీ వల్లి వదిన ఎక్కడుంది? స్థిరమా అవును కదా, కంగారులో వల్లి విషయమే గుర్తుకు రాలేదే. అసలే అది ఒట్టి మనిషి కూడా కాదు. ఎక్కడుంది? తనకెలా ఉంది? వల్లి వల్లి వల్లి, ఇదిగో నీ గురించి నీ కడుపు గురించి వాళ్ళు టెన్షన్ పట్టడం మొదలెట్టారు. ఇక మనం జీవించేద్దాం, పద పడుకో. నీకే ఇన్ని దెబ్బలు తగిలాయంటే అది అసలే బొత్తు మనిషి. దానికెన్ని దెబ్బలు తగిలాయో ఏంటో. అయ్యో భగవంతుడా, హ, ఎందుకయ్యా ఇట్టా చేశావు? అయ్యో దేవుడా, అయ్యో నా తల్లి, అయ్యో నా కూతురు సేవకు కూడా హాని చేయదు. ఇంత మంచిదానికి ఇట్లాంటి కట్టం పెట్టడానికి నీకు మనసెలా వచ్చిందయ్యా? మా అమ్మడు చట్నీలో పచ్చిమిరకాయ కూడా వేయదు. మంచులాంటి మంచి మనసున్న మా అమ్మడికి కడుపు కోతెట్టడానికి నీకు హార్ట్ ఎలా వచ్చిందయ్యా? ఆ, వదినా వదినా, ఎందుకు బాధపడుతున్నారు? వల్లికేమైంది? నా నోటితో నేను చెప్పలేనమ్మా, నా నోటితో నేను చెప్పలేను. మీరెలా చెప్తారు? చెప్పాల్సింది నేను కదా. చెప్పడానికి నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు కదా. మీ డైలాగులు మీరే చెప్పేసి, నా డైలాగులు మీరే చెప్పేసి నా క్యారెక్టర్ని తొక్కేదాం అనుకుంటున్నారా? లేదమ్మా. క్యారెక్టరు, డైలాగులని